నీ దగ్గర డిగ్రీ ఉంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. సో కొన్ని లెక్కలతో సహా నేను చాలా రీసెర్చ్ చేశాను, డిఫరెంట్ ఆర్టికల్స్ చదివాను. సో ఇప్పుడు ఇది నేను చెప్పేది నిజమా కాదని మీరు ఆర్టికల్స్ మొత్తం గూగుల్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందు ఉంటుంది. అయితే ఇక్కడ నీ దగ్గర డిగ్రీ ఉంది, నీ దగ్గర బీటెక్ ఉందని జాబ్ వచ్చే పరిస్థితి లేదు వాస్తవానికి. ఇప్పుడు 2008లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ 5% ఉంటే 2024 జూన్ నాటికి దాదాపు 9.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది 2008 నుంచి, రైట్? అంటే 16 ఇయర్స్లో. అండ్ ఇంకో విషయం వచ్చేసి ప్రతి సంవత్సరం బీటెక్ కానీ డిగ్రీ కానీ గ్రాడ్యుయేట్స్ అయ్యే వాళ్ళు 15 లక్షల మంది. అంటే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను. 53% బిజినెస్ పీపుల్ మనుషులు దొరక్క వాళ్ళ ఉద్యోగాలు, నేను సాఫ్ట్వేర్ గురించి మాట్లాడలేదు, ఓవర్వ్యూ మాట్లాడుతున్నాను, వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసే సరైన స్కిల్ ఉన్నోడు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. 53% బిజినెస్ పీపుల్ అంటే కంపెనీస్ అయిన వాట్ ఎవర్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, చిన్న సన్న పెద్ద అన్ని కంపెనీస్ కలిపి ఓవర్వ్యూ. సో ఇది కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. నేను ఒక ఆర్టికల్ చూసాను, దాంట్లో అయితే దీనికి సంబంధించి దాదాపు 53% ఉంది. అంటే 15 లక్షల మంది వస్తూ ఉంటే ఎంత గ్యాప్ ఉందో. అది చాలా గవర్నమెంట్స్ స్కిల్ అది చేస్తున్నాము, అది నేర్పిస్తున్నాం, ఇది నేర్పిస్తున్నాం అని చెప్పి రకరకాలుగా చెప్తా ఉన్నప్పటికీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి 75% ఐటీఏ వాళ్ళు స్కిల్ ఉండట్లేదు, కనీసం స్కిల్ ఉండట్లేదు వాళ్ళ దగ్గర. బీఫార్మసీ వాళ్ళు చూసుకుంటే 65%, సమ్హౌ ఇట్ ఈస్ 70-75% వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా బీఫార్మ్ వాళ్ళు. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలామంది మీరు ఏం చదువుకున్నారు, నువ్వు ఏం డిగ్రీ చేసావు, నువ్వు బీటెక్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, లేకపోతే నువ్వు బీటెక్లో ఏమేమి ప్రాజెక్ట్స్ చేసావు, ఇది కాదు వాళ్ళు చూస్తుంది. ఈరోజు రేపు ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్సే. మినిమం డిగ్రీ చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి మన చుట్టుపక్కల? ఇప్పుడు మినిమం డిగ్రీ బీటెక్లు చదివి ఆటోలు తోలేవాళ్ళు, చిన్న బడ్డీ కొట్లు పెట్టుకునే వాళ్ళు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దిస్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ లేక, తర్వాత కొన్ని కారణాలు, కొన్ని పర్సనల్ రీజన్స్ కొంతమందికి ఉండొచ్చు మేబీ, బట్ మోస్ట్లీ స్కిల్స్ ఇక్కడ గ్యాప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికీ చాలామంది జాబ్ కోసం ప్రయత్నం చేయడం ఆపేసి షార్ట్ కట్స్ ఎతుకుతూ ఉన్నారు. ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి. సిచ్యువేషన్ ఎలా ఉన్నా 10 ఉద్యోగాలు లేవు, 5 ఉద్యోగాలు ఉన్నాయి కదా, 5లో ఒకటి మనది ఎందుకు కాకూడదు? మీరు ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నారు? ఇందుకేనా మన పేరెంట్స్కి చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళు తినక నేను పేరెంట్ అయినప్పుడు తెలిసిందండి మా ఫాదరు నా గురించి ఎన్ని సాక్రిఫైస్ చేశారనేది, ఎన్ని ఖర్చులు ఆపుకొని నాకు పిల్లలే ఇంపార్టెంట్. నాకెంత 8 months బేబీ బాయ్. నేను ఇప్పుడు వాడి కోసం లిటరల్లీ ఆపుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ అరే నేను రూపాయి ఖర్చు పెట్టద్దు, నేను ఖర్చు పెట్టడానికి నా గురించి నాకు ఖర్చు పెట్టుకొని నేను ఆలోచిస్తానేమో, కానీ నా బుడ్డోనికి ఖర్చు పెట్టడానికి 0.01% కూడా ఆలోచించను. అంటే ఒక పేరెంట్ అయితే అది తెలుస్తుంది ఎంత లవ్ ఎఫెక్షన్ ఉంటుంది పిల్లల మీద. మన తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడ్డారన్న విషయం అప్పుడు మనకు తెలుస్తుంది, ఎంత కష్టపడుతున్నారు. అంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, చాలామంది ఈ స్కిల్స్ నేర్చుకోకుండా నేను బ్యాక్ డోర్లో వెళ్తా, నేను ఇంకొక దారిలో వెళ్తా, ఆ కంపెనీ జెన్యునా, ఈ కంపెనీ జెన్యునా, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అడిగారు కాబట్టి సరే, ఇంకా మనం ఏం చేయలేక నా కంపెనీస్ ఎతకడానికి ప్రయత్నం చేసి మన వాళ్ళని పంపించి రీసెర్చ్ చేసి అది నిజమా కాదా, జెన్యునా కాదా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను రీసెర్చ్ చేసి. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అసలు నేను వద్దనే అంటున్నా నేను, రైట్? ఇది ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచిస్తారని. ఇంత స్కిల్ గ్యాప్ ఉంది, మీరు నేను చెప్పే ప్రతి విషయాన్ని క్రాస్ వెరిఫై చేసుకోండి. అంతగా లేదు మీరు చెప్పేది మేము నమ్మాలా? సరే, నేను ఒకవేళ చెప్పేది మొత్తం అబద్ధం అనుకున్నా కానీ స్కిల్స్ గ్యాప్ ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో ఎంత ఉంది, 2008లో ఎంత ఉంది, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, అయినా ఎందుకు ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంకా జాబ్స్ ఎందుకు వేకెన్సీస్ ఉన్నాయి, కొంతమంది ఫేక్ వేకెన్సీస్ కూడా చేస్తూ ఉంటారు, అది మళ్ళీ డిఫరెంట్ కథ. ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని చాలా సీరియస్గా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.